Newton's law of cooling. Newton's law of cooling is the application of and special case of Stefan's law. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బాడీని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేసాం, తీసుకొని వచ్చి ఒక రూమ్లో కోల్డ్ రూమ్లో పడేసాం. ఏమైతే దాని టెంపరేచర్, బాడీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుందా పెరుగుతూ ఉంటుంది? తగ్గుతూ ఉంటుంది, అంటే కూల్ అవుతూ ఉంటుంది. 100 నుంచి 90కి రావడానికి ఒక 10 నిమిషాలు పట్టింది అనుకో. 90 నుంచి 80కి రావడానికి మోర్ దాన్ 10 మినిట్స్ పడుతుందా, లెస్ దాన్ 10 మినిట్స్? మోర్ దాన్ 10 మినిట్స్. ఫాస్ట్గా కూల్ అవుతూ ఉంటుంది, తర్వాత రేట్ ఆఫ్ కూలింగ్ తగ్గుతుంది అనుకో. సో 100 to 90 సంథింగ్ 10 మినిట్స్ అనుకుందాం, 90 to 80 12 మినిట్స్ అనుకుందాం, 80 to 70 మోర్ దాన్ 12 మినిట్స్. కాబట్టి ఫస్ట్ T1 అన్నాడు, నెక్స్ట్ T2 అన్నాడు, నెక్స్ట్ T3 అన్నాడు. వాట్ ఎవర్ ద రిలేషన్ అంటాడు వాడు. T1 ఈజ్ లెస్ దాన్, T2 ఈజ్ లెస్ దాన్ T3. అసలు ఎంతో వాల్యూ అనేది కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో హియర్ ద ఫార్ములా ఈజ్ d theta by dt, దాన్ని రేట్ ఆఫ్ కూలింగ్ అంటాం. ఈజ్ ప్రపోర్షనల్, ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు theta average minus theta naught. That is temperature difference of temperatures between body and surroundings. Body temperature అనేది మారుతూ ఉంది కాబట్టి యావరేజ్ తీసుకున్నాం. సో ఒక ప్రాబ్లం చేద్దాం. దాట్ ఇనీషియల్లీ ద బాడీ is at 100 degrees centigrade, it cools to 90 degrees centigrade in 10 minutes అన్నమాట. Then what about 90 నుంచి 80 degrees centigrade కి ఎన్ని మినిట్స్ పడుతుంది? టేక్ సరౌండింగ్ టెంపరేచర్ లెట్ మీ సే 30 degrees centigrade అది సరౌండింగ్ టెంపరేచర్. ఎలా అప్లై చేస్తున్నా? ఫార్ములా ఇస్ ఇంపార్టెంట్. d theta by dt is nothing but proportional to theta body temperature minus surrounding temperature. ఫస్ట్ d theta అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 100 to 90 డిఫరెన్స్ 10 by టైం ఎంత పట్టింది? 10 ఈజ్ ప్రపోర్షనల్ టు theta, అంటే టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఒకసారి 100 ఉంది, ఒకసారి 99 ఉంది, ఒకసారి 98 ఉంది. కాబట్టి యావరేజ్ తీసుకో. 100కి 90కి యావరేజ్ ఏంటి? 100 ప్లస్ 90/2, దట్ ఈస్ 95. సో 95 మైనస్ theta అంటే ఎంత? 30. ఇక్కడ కూడా అప్లై చేద్దాం. d theta, వాట్ ఇస్ d theta? 90 నుంచి 80 పడిపోయింది. 10 బై టైం ఎంత కనుక్కోవాలి? ఇస్ ప్రపోర్షనల్ టు యావరేజ్ 85 మైనస్ 30. జస్ట్ ఈ రెండింటిని డివైడ్ చేసేయి. ప్రపోర్షనాలిటీ కాబట్టి కాన్స్టెంట్ క్యాన్సిల్ అయింది. 10 క్యాన్సిల్ ఇది దగ్గరగా పడుతుంది. సో దట్ ఈస్ t బై 10 ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 30 65, 85 మైనస్ 30 55, by 11 by 13. So t is equal to 130 by 11. 11 ones are 11, 20, 11 ones are 11, 9, 11 8s are something like 11.8 minutes. ఇప్పుడు చూడు, ఫస్ట్ 10 minutes పట్టింది, ఇప్పుడు మోర్ దాన్ 10 లెస్ దాన్ 10? అదే అలా చేయండి. ఇంకొక ప్రాబ్లం చేయండి. ఏమని చేయండి ఈసారి? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 90కి పడ్డది, మళ్ళీ 10 మినిట్స్ అన్నది. 90 నుంచి ఎంతకు పడుతుంది, ఎంత టెంపరేచర్ అవుతుంది? మళ్ళీ 10 మినిట్స్, ఇంకో 10 మినిట్స్, ఫర్దర్ 10 మినిట్స్. అగైన్ సేమ్ theta నాట్ ఈక్వల్ టు 30 తీసుకుంటాం. ఇదేమనుకుందాం? ఎంతకి అన్నది కాబట్టి x అనుకుందామా? మోర్ x. నా వాట్ ఈస్ d theta? 10 బై టైం ఎంత? 10 మినిట్స్. ఇస్ ప్రపోర్షనల్ టు యావరేజ్ 100 ప్లస్ 90/2 95 మైనస్ 30. ఓకే, మళ్ళీ ఇక్కడికి రా. d theta అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పడి 90 to x, డిఫరెన్స్ ఎంత? 90 మైనస్ x. సో 90 మైనస్ x బై మళ్ళీ టైం 10 ఇస్ ప్రపోర్షనల్ టు యావరేజ్ 90 x కి యావరేజ్ 90 ప్లస్ x/2 మైనస్ 30. అన్ని డివైడ్ చేసామనుకోండి, 10 క్యాన్సిల్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేయాలండి. మీ ఇష్టం మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తారు? 10 by 90 minus x is equal to 65 by LCM ఎంత దీనికి? by 2. 90 plus x minus 1 2s are 2, 230 is 60. ఇది 5 అవుతుంది. So 10 by 90 minus x is equal to
130 2 పైకి పోతే బై ఎక్స్ ప్లస్ 30 90 minus 60 క్రాస్ మల్టిప్లికేషన్ 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎక్స్ ప్లస్ 30 ఈక్వల్ టు 13 into 90 minus 13x. 13x what it is 14x is equal to 13 into 90 minus 30. 39 is 117 minus 30 1140. Therefore x is equal to 1140 by 40. Excuse me. And thus next Wien's law. Wien's displacement law or simply Wien's law. Jesse lambda m is inversely proportional to absolute temperature. Lambda m means wavelength corresponding to maximum intensity of heat radiation is inversely proportional to absolute temperature. Lambda t is there. Therefore what I can write now? Lambda 1 by lambda 2 equal to reverse T2 by T1. Adiabatic relations అడుగుతాం. డైరెక్ట్ ఫార్ములా అడుగుతారు. Adiabatic relations. Adiabatic ప్రాసెస్ అంటే ఏంటి అసలు? Q is constant. అంటే dq equal to 0. Change in heat energy 0. Neither absorbed nor released. dq 0. దాన్ని adiabatic process అంటారు. What is first law of thermodynamics? dq equal to du plus dw. Nothing but it is one more form of law of conservation of energy. Law of conservation of energy. Whereas zeroth law gives the concept of temperature, first law gives the law of conservation of energy. And dq equal to du plus dw. So dq 0 మొత్తం మీద relations. Pressure की volume relation Tv power gamma constant. Temperature volume की Tv power gamma minus 1 is constant. And pressure की temperature की T is proportional to T power gamma by gamma minus 1. లేదా ఇది కిందకు వస్తే బై టీ పైకి పోతే గామా బై 1 మైనస్ గామా ఏది పెట్టుకుందాం. దెన్ కార్నోస్ ఇంజన్ అన్నిటికంటే కూడా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇచ్చే హీటింగ్ ఎవరు అంటే కార్నోస్ ఇంజన్. మిగతా ఏ హీట్ ఇంజన్ అయినా సరే దానికంటే తక్కువ ఎఫిషియన్సీనే ఇస్తుంది. సో వాట్ ఇస్ దట్ కార్నోస్ ఇంజన్ అన్నా ఉంటుంది. ద ఫార్ములా ఇస్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు W by Q1, that is Q absorbed, is also equal to 1 minus T2 by T1. Here Q1 వచ్చేసి నువ్వు ఇచ్చిన సప్లై అది రెండు విధాలుగా ఉపయోగపడ్డది. బయటకి సరౌండింగ్స్లోకి సింక్లోకి వెళ్ళిపోయింది, ప్లస్ వర్క్ డన్ చేసింది. ఆర్ వర్క్ డన్ కెన్ ఆల్సో రిటన్ యాజ్ వాట్ Q1 minus Q2. అందుకనే efficiency of a Carnot engine is given by W by Q1, output by input. W and you can write Q1 minus Q2 by Q1 or 1 minus Q2 by Q1. But okay, for Carnot cycle అంటే ఎవరు ఉంటారు? ప్రెషర్ కి వాల్యూమ్ డ్రాప్ ఇస్తే A2 B2 C2 D. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ పెరిగింది కాదు. ఇక్కడ కూడా వాల్యూమ్ పెరిగింది కాబట్టి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇది isothermal compression, adiabatic compression. Adugaru what it consists of? The sequentially first process isothermal expansion, next adiabatic expansion, next isothermal compression, then last adiabatic compression. That is efficient Carnot cycle. So this can be written as, you can prove it as 1 minus T2 by T1. This is for heating. But refrigerator khop adiyadu anukondi. Refrigerator COP. What do you mean by COP? Coefficient of performance is given by Q2 by W. Q2 అంటే ఏంటి? లోపల ఫ్రిడ్జ్ లోపల థింగ్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి హీట్ ఎనర్జీ తీయాలి. అలాగే ఫ్రిడ్జ్ పని ఏంటి? దాంట్లో హీట్ ఎనర్జీ తీసి ఎక్కడికి పంపించాలి? బయటకు పంపించాలి. సో దాంట్లో తీసేది Q2, బట్ బయటకు వచ్చేది Q1. ఎందుకంటే Q2 అంటే ఏంటి? తక్కువ టెంపరేచర్ ఉండాలి ఎప్పుడైనా సరే. తక్కువ టెంపరేచర్ ఎవరు ఉంటారు? బయట సరౌండింగ్స్ లోపల ఫ్రిడ్జ్లో ఉన్నాయి. తక్కువ టెంపరేచర్ ఎవరు ఉంటారు? ఫ్రిడ్జ్ లోపల ఉన్న వాళ్ళు తక్కువ టెంపరేచర్ అంటే అది Q2.
బయటకి ఇచ్చేది Q1. సో ఈవెన్ యూ కెన్ రైట్ హియర్ Q2 by W బదులు ఏం రాయొచ్చు ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాను Q1 minus Q2. Or if it is working under Carnot cycle అంటే మళ్ళీ యూ కెన్ ప్రూవ్ ఇట్ యాజ్ T2 by T1 minus T. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ Carnot ఇంజన్ ఎంత? when source and which is at high temperature and sink which is at low temperature are at boiling point of water and comma melting point of ice అన్నమాట. What is the formula for efficiency of Carnot engine? Direct I can write 1 minus T2 by T1. T1 T2 ఏంటి? ఇది పెద్దది ఇది చిన్నది అన్నమాట. కెల్విన్లోనే ఉండాలి అబ్సల్యూట్ టెంపరేచర్స్ డిఫరెన్స్. సో దా 1 minus what is melting point of ice? 0 degree centigrade. కెల్విన్లో మార్చాలి అంటే +270. So you can write here, don't write 0 here. You should write 273 by T1 boiling point of water అంటే 100 degree centigrade 370. Yes, 370. Now the answer is LCM this time 100 minus 370. Percentage అడిగాను అనుకోండి ఇంటూ అలా క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేయండి. A Carnot engine is working between melting point of ice and boiling point of water. అవి టెంపరేచర్స్ అన్న వర్కింగ్ బిట్వీన్ melting point of ice ఎంత 0 degree centigrade that is sink T2 plus 273 వేస్తాం అలాగా అదేమో boiling point of water. Full stop. If it draws 1000 calorie of heat energy, if it draws 1000 calorie of heat energy from the source, then what is work done by the engine? What is the work done by the engine in joules? If it draws 1000 calories of heat energy from the source, then what is the work done by the engine in joules? Okay. Which first efficiency? What is the formula for efficiency of Carnot engine? 1 minus T2 by T1. ఇంకో ఫార్ములా కూడా ఉంది ఇది ఆల్సో ఈక్వల్ టు W by Q1. So 1 minus 0 degree centigrade means 273 by 370. Can also written as W కనుక్కోమన్నాడు. Q1 ఇచ్చాడు. సోర్స్ నుంచి తీసుకునే టెంపరేచర్ హీట్ ఎనర్జీ Q1 ఎంత 1000 calories. So 1000 calories. So therefore ఇక్కడ పోతే 100 by 373 equal to W by 1000. Therefore W is equal to 100 into 123 by 370. ఇవేంటి ఇది calories లో ఉంది కాబట్టి ఇది కూడా దేంట్లో వస్తుంది calories. బట్ దేంట్లో అడిగాడు మరి joule. Calorie how you can convert into joule. 1 calorie equal to 4.2 joule. So that equal to 1, 2, 3, 4, 5 by 373 into 4.2 joules. Calculation. So in gases the RMS velocity is given by root of RT by molecular weight. Most probable is given by root of RT by molecular weight. And average velocity is given by average లేదా mean is given by root of RT by m. ఇవి మాత్రమే కోఎఫిషియెంట్స్. RMS అంటే ఏంటి? రూట్ మీన్ స్క్వేర్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3RT by m. MP అంటే మోస్ట్ ప్రాబబుల్ అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 2 words కాబట్టి ఇక్కడ 2 వెయిట్. మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పారు కన్ఫ్యూజన్ కాకుండా. యావరేజ్ అంటే మిగిలింది ఎవరు 8RT by m. అందరికంటే పెద్దోడు ఎవడు వీడు
అందరికంటే చిన్నవాడు వీడు వీడు మధ్య యావరేజ్ అంటే ఏంటి మధ్యలో వస్తుంది కాబట్టి వాట్ కెన్ రైట్ సిఆర్ఎంఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ సి యావరేజ్ గ్రేటర్ దాన్ సి మోస్ట్ ప్రాబబుల్. అలా డైరెక్ట్ ఫార్ములాస్ అడగచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో చూద్దాం ఒకసారి. If the absolute temperature of a gas is quadrupled what happens to RMS velocity? So what is the formula we are having? C is equal to root of 3RT by M. కంపారిజన్ ఇది కాబట్టి ఏం చెప్పాను, కంపారిజన్లో కాన్స్టెంట్ ఉన్నాయని రౌండ్ అప్ చేసుకోండి. 3 మారదు. ఆర్ యూనివర్సల్ గ్యాస్ దట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. గ్యాస్ రెండు తీసుకున్నాం ఒకటే గ్యాస్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్ కూడా కాన్స్టెంట్. వాట్ రైట్ C is directly proportional to root. డైరెక్ట్ చేద్దామా మరి C1/C2 equal to root of T1/T2 చేద్దాం. మీ సెట్ అయినా ఒకటే. So C becomes root absolute temperature ఎన్ని టైమ్స్ అయింది? క్వాడ్రపుల్ అంటే 4 times. అంటే అక్కడ 4 పెట్టి what is root 4? 2. Therefore it becomes 2 times. So what happens to RMS velocity? 2 times అయింది అంటే double. It becomes double. లేదు సార్ నేను ఇలా పెట్టుకుంటాను అనుకో C1/C2 equal to root of T1/T2. ఇది తెలవదు T1 అనుకుంటే లేదా T అనుకుంటే ఇది 4T అయింది, క్వార్టర్బుల్ అయింది, క్యాన్సిల్ 1/√4 అంటే 1/2 క్రాస్ మల్టిప్లై చేస్తే C2 equal to 2C1 అంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ RMS velocity is 2 times ఇనిషియల్ వాల్యూ. ఇట్ ఈస్ డబుల్. ఇంకో ప్రాబ్లం చేద్దాం. The RMS velocity of hydrogen gas molecules at a temperature of 100 Kelvin is 1200 centimeter per second. ఏదో సంథింగ్ వాల్యూ తీసుకున్నా ప్రాక్టికల్గా ఇది నేను అడుగుతాను. ఈజ్ 1200 centimeter per second. Full stop. What is the RMS velocity of helium gas molecules at same temperature? Again the formula for RMS velocity is root of 3RT by comparison absolute అయితే comparison. ఇద్దరు ఎవరు సేమ్? టెంపరేచర్ సేమ్. సో ఇది కాన్స్టెంట్. R ఎలాగో 3 ఎలాగో కాబట్టి C is inversely proportional to root M or C1/C2 equal to root of M2/M1. ఫస్ట్ దాన్ని 1200 centimeter per second ఇచ్చాడు. అప్పుడు ఇది కూడా సెంటీమీటర్ పర్ సెకండ్ లోనే వస్తుంది. రూట్ ఆఫ్ ఫస్ట్ M1 ఎవరు? హైడ్రోజన్. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2 grams. Molecular weight is 2 grams. And helium molecular weight is 4 grams. So 4. ఇది గ్రామ్ ఎట్లా క్యాన్సల్ కేజీలో మార్చి రూట్ 4/2 రూట్ 2 ఇలా పోతుంది. రూట్ 2 C2 equal to 1200. C2 equal to 1200/√2 centimeter per second. ఇలా ఇస్తే ఓకే. అలాగే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు అనుకోండి. వాట్ ఇస్ రూట్ వాల్యూ? 1.414 డివైడ్ చేసి లేదా దీన్ని ఇంకో విధంగా కూడా రాయించండి. 1200 ఇంటూ √2/√2 చేస్తే మీకు ఇబ్బందా? లేదుగా. ఎట్లా క్యాన్సిల్ అవుతున్నారు? అప్పుడు వాట్ ఈస్ 1200 ఇంటూ √2/√2 ఇంటూ √2 2 అంటే 2 ఎన్ని సార్లు అవుతుంది? 6 టైమ్స్ అంటే 600√2 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇప్పుడు చెప్పు 600 ఇంటూ 1.414. 1.414 ఇక్కడేమో మల్టిప్లై చేశాను. ఇక్కడ ఏది బెటర్ అంటారు? అట్లా చేసుకోండి. అది కూడా లాస్ట్. లీస్ట్ కౌంట్స్ కూడా అడుగుతా ఉన్నాడు ఈ మధ్య. వాట్ ఈస్ లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ అండ్ వాట్ ఈస్ లీస్ట్ కౌంట్ ఆఫ్ వర్నియర్ క్యాలిపర్స్?
ఒకవేళ డైరెక్ట్గా అలా అడిగాడు అనుకోండి, జనరల్గా అయితే యాక్చువల్ లీస్ట్ కౌంట్ డిపెండ్స్ అపాన్ ఇన్స్ట్రుమెంట్. స్కేల్ తీసుకున్నాం అనుకోండి, వాట్ ఇస్ ద లీస్ట్ వాల్యూ యూ కెన్ మెజర్ విత్ ఎ స్కేల్. మన ఆర్డినరీ స్కేల్లో ఎంత లీస్ట్ వాల్యూ కొలవగలరు? 1 millimeter. అంత తక్కువ కొలవగలవా? సో దట్ ఈస్ లీస్ట్ కౌంట్. 1 mm దాన్ని సెంటీమీటర్లో మార్చాలంటే 1/10 అంటే 0.1. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్ ఈజ్ 0.1 సెంటీమీటర్. నెక్స్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ 0.01 సెంటీమీటర్. స్క్రూ గేజ్ 0.001 సెంటీమీటర్. ఇలా డైరెక్ట్గా అడిగారు. సో లీస్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్ ఈజ్ 0.1 సెంటీమీటర్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్ 0 ఇంకోసం అంతే అండ్ స్క్రూ గేజ్ 0.001 సెంటీమీటర్. ఇవి లీస్ట్ కౌంట్స్. ఒకళ్ళు ఇంకొంచెం ముందు పోయి ఫార్ములా అడిగారు. ఫర్ వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ ఈస్ గివెన్ బై MSD minus VSD. 1 మెయిన్ స్కేల్ రీడింగ్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. అలానే స్క్రూ గేజ్కి లీస్ట్ కౌంట్ వచ్చేసి ఫార్ములా పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. పిచ్ అంటే ఏంటో తెలుసా? పిచ్చి బ్యాడ్ కాదు. ఇప్పుడు మనం ఒక స్క్రూని తిప్పుతా ఉన్నాం అనుకో, గోడ గుచ్చి తిప్పుతా ఉన్నాం, ఏమవుతుంది? అంటే స్క్రూ లోపలికి పోతుంది. నువ్వు ఒక్క రొటేషన్ తిప్పేలోపు లోపలికి ఎంత పోతుందో అదే పిచ్. ద లీనియర్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద స్క్రూ ఫర్ 1 full రొటేషన్, దట్ ఇస్ కాల్డ్ పిచ్. ఓకే, వీటి మీద దీని మీద ఒక ప్రాబ్లం, దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. A screw gauge consists of 100 circular scale divisions and head scale reading of and a head scale division of 1 centimeter. అంటే అర్థం ఏంటంటే వీడు ఒక్క రొటేషన్ తిరిగేలోపు వాడు 1 సెంటీమీటర్ పోతాడు అని అర్థం. పిచ్ అని ఇవ్వకుండా అలా ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ లీస్ట్ కౌంట్? వాట్ ఈస్ ఇట్స్ లీస్ట్ కౌంట్? बोलिए, what is the formula least count of screw gauge? Pitch divided by number of circular scale divisions. Pitch ఎంత అన్నాను? 1 సెంటీమీటర్. 1 centimeter divided by 100 divisions అని 100. Now what is your answer? 0.01 centimeter. ఒకవేళ 1 సెంటీమీటర్ కానీ 1 mm ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత రాయాలి? 1 mm. సో 0.01 mm. ఇప్పుడు ఆన్సర్ 0.01 mm లో ఇవ్వలేదు, సెంటీమీటర్లో ఇచ్చాడు. ఎలా కన్వర్ట్ చేస్తాం? సెంటీమీటర్ ఈక్వల్ టు 10 millimeter, millimeter ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్. దాని బై 10 చేయాలి. సో దట్ ఈస్ 0.01/10 సెంటీమీటర్. దట్ ఈస్ 0.001 సెంటీమీటర్. A vernier calipers consists of main scale and vernier scale, with 19 vernier scale divisions. 19 vernier scale divisions are coincident with 18 main scale divisions. 18 main scale divisions. What is its least count? What is its least count? If each main scale division is 1 centimeter. If each main scale division is 1 centimeter.
ఏమి ఇచ్చారు చెప్పండి. 19 Vernier scale divisions is equal to, and they are coincident with how many? 18 MSD main scale divisions. దీని నుంచి వాట్ ఈస్ 1 VSD? VSD ఈక్వల్ టు 19 అడిపోతే 18/90 MSD. మనకు కావాల్సిన లీస్ట్ కౌంట్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ Vernier calipers? 1 MSD minus 1 VSD. That equal 1 MSD minus 1 VSD బదులు ఏం రాయొచ్చు? 18/90 MSD. ఏం కామన్ తీయచ్చు? MSD కామన్ తీస్తే 1 minus 18/90. What is this? 90 minus 8. The answer is 1/90 MSD. और already ఇచ్చాడు కదా మెయిన్ స్కేల్ డివిజన్ ఇచ్చి ఈక్వల్ టు వాట్? 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్. ఆన్సర్ ఇస్ 1/90 సెంటీమీటర్. ఎంత వస్తుంది? 0.1/90 ఎంత? 0.1. 1/90 1లో 19 పోవట్లే. పాయింట్ పెట్టుకోవాలి. 0 పోతుందా? ఇంకా పోవట్లే. ఇంకో 0 పెట్టు. ఇంకో 0. 19 5 19. సో 0.05 సెంటీమీటర్. పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్స్ ఇది వచ్చింది అంటే మీకు పండగే. పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్స్. వాట్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్స్? ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ x is equal to a power m ఉంది, b power n ఉంది, by c power n ఉంది, c power m n o t ఉంది. Then what is percentage relative error in x అన్నాడు అనుకోండి. You can write delta x by x equal to ఇందా చెప్పుకున్నా స్మాల్ పర్సంటేజ్ కదా పవర్ అల్ల పక్కన ఇంటూ. సో కాబట్టి m into delta a by a plus n into delta b by b. ఇది పైకి పోతే c పవర్ మైనస్ p, బట్ మైనస్ తీసుకోకూడదు. ఓన్లీ ప్లస్ మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్స్ తక్కువైనా ఎక్కువైనా ఎర్రర్. బట్ మళ్ళీ ప్లస్ వాట్ ద పవర్ p into delta c by c. అంతే. ఓ ప్రాబ్లం చూద్దాం. మాస్లో 2% ఎర్రర్ ఇచ్చాడు. వెలాసిటీలో 3% ఎర్రర్ ఇచ్చాడు. మ్యాక్సిమం పాజిటివ్ ఎర్రర్స్. ఈ లెక్కన కైనెటిక్ ఎనర్జీలో ఎర్రర్ ఎంతరా అన్నాడు. పర్సంటేజ్ రిలేటివ్ ఫార్ములా ఏంటి కైనెటిక్ ఎనర్జీకి? ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు? హాఫ్. దీంట్లో ఎర్రర్ ఏమి ఉండదు. అది పట్టించుకోకూడదు. మళ్ళీ బయట చేయకూడదు. అక్కడ మిస్టేక్ చేస్తాం. అది కాన్స్టెంట్ వదిలేసే. దెన్ వాట్ ఐ గెట్ రైట్? k is proportional to mv square. m కి పవర్ ఎంత ఉంది? 1. v కి పవర్ 2. కాబట్టి దీని కూడా పవర్ ఎంత? 1. 1 into delta k by k is equal to 1 into delta m by m plus 2 into delta v by v. మాస్ ఎంతరా? 2%. plus 2 into velocity ఎంత? 3%. 2 into 3 6 plus 2 answer is 8%. ఇంకోటి ఇచ్చాడు. voltage is measured as, voltage is given as 10 volt or 10 plus or minus 0.1 volt అన్న. చూడు ఎలా చేస్తాం. and current is measured as 20 amperes plus or minus 0.2 ampere అన్న. ఈ లెక్కన రెసిస్టెన్స్ లో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత బాబు అన్నట్టు. ఫస్ట్ వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ రెసిస్టెన్స్? V is equal to IR or R is equal to V by I. R కి పవర్ ఎంత ఉంది? 1. V కి పవర్ 1, I కి పవర్ 1. ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. ఏవైతే ఇచ్చాడో అది రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవాలి. సో వాట్ ఇస్ దెన్ డెల్టా R by R ఈక్వల్ టు వాట్? డెల్టా V by V ప్లస్ డెల్టా I. కింద ఉందా పైన ఉందా అవసరం లేదు. ఓన్లీ ప్లస్. మరి మాస్టర్ డెల్టా V by V ఇవ్వలేదా? ఇదో ఇక్కడ ఇచ్చారు చూడు. దీన్నే ఇది వాల్యూ, ఇది ఎర్రర్. పక్కన ఎర్రర్, ఇది వాల్యూ. సో వాట్ ఇస్ ఎర్రర్? 0.1 అంటే డెల్టా V బదులు 0.1 పెట్టాలి. 0.1 by V 10 ప్లస్ 0.2 by 20. పర్సెంటేజ్ అడిగితే ఇంటూ 100 ఎంత వస్తుంది? అలా చేయాలి. ఇంకొక ప్రాబ్లం ఇట్లా డైరెక్ట్గా ఇచ్చాడు. x is equal to
a square b cube by c square d power 4. దీంట్లో a లో వచ్చేసి 1% అన్నాడు, b లో వచ్చేసి 3% అన్నాడు, c లో వచ్చేసి 4% అన్నాడు, d లో వచ్చేసి 0.5% అన్నాడు. Then what is the percentage change in x అన్నాడు? Right? Delta x by x can be written as 2 into delta a by a plus 3 into delta b by b plus 2 into delta c by c plus 4 into delta d by d. Substitute. Okay. Secant figures. How can find out secant figures? 23.00. How many? 4. Point తర్వాత ఇచ్చినాయి కూడా. 0.0023. ఎన్ని? 2. Because this value is less than 1 or greater than 1? Less than 1 ఉన్నాయి. ఈ నెంబర్స్ ముందు పట్టించుకోకూడదు. So only 2 secant figures. 0.0400. ఎన్ని? 3. ఇదొద్దు. ఈ 3 secant figures. And 6.023 into 10 power 23. 4. Yes. And 3.0. 2. 3.00. అవి నెంబర్ ఆఫ్ secant figures. ఓకేనా? ఇప్పుడు హౌ టు యాడ్ నెంబర్స్ అంటే మెజర్మెంట్స్, హౌ టు సబ్ట్రాక్ట్. ఎడిషన్కి ఏ రూల్ ఉందో సబ్ట్రాక్షన్ కూడా అదే రూల్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ఫస్ట్ రాడ్ ఈస్ 23.4 సెంటీమీటర్ అన్నాడు. అండ్ ఇంకో రాడ్ పక్కన పెట్టాడు, ఇదొక రాడ్, దీని పక్కన ఇంకో రాడ్ పెట్టాడు. అండ్ దిస్ ఈజ్ ఇండివిజువల్లీ మెజర్డ్ యాజ్ 4.6435 సెంటీమీటర్. ఇద్దరిని పక్క పక్కన పెట్టాను. దెన్ వాట్ ఇస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ అన్నాడు. టోటల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. బట్ గుర్తుంచుకోండి, ఎడిషన్ రూల్ ఏంటంటే సిక్రెట్ ఫిగర్స్ కాదు పట్టించుకోవాల్సింది, డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1. ఇక్కడ 4. లీస్ట్ 1. ఆన్సర్లో కూడా పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ ఉండాలి. అంతే. ఒకటే ఆప్షన్లో పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ ఉంది అనుకో, నువ్వేం చేయక్కర్లేదు, అది పెట్టడం తప్ప. మరి 2-3 ఆప్షన్లు కూడా పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ ఉన్నట్టు ఇచ్చాడు. అప్పుడు నీకు లెక్క తెలవాలి. ఏంటి ఆ లెక్క అన్నావు? ఫస్ట్ బిఫోర్ యాడిషన్ L1 ఎంత? 23.4 కదా, పాయింట్ తర్వాత ఒకటి ఉంది. L2 ఎంత? 4.4 ఉన్నాయి. 4ని 2 చేసుకో, 1 వరకు ఛాన్స్. సో 2 చేసుకోండి. దేని రౌండ్ ఆఫ్ చేయాలి? దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. 3 అనేది లెస్ దాన్ 5 మోర్ దాన్ 5 కాబట్టి నో చేంజ్. 4.64. ఒకవేళ అలా కాబట్టి గ్రేటర్ దాన్ 5 ఉంది అనుకో, ఇక్కడ 7 ఉంది అనుకో, అప్పుడు +1 అంటే 4.65. మరి ఇది ఈక్వల్ టు 5 ఉంది అనుకో, ఈవెన్ అంటే ఏం చేయడం? ఈవెన్గా ఉన్నాడు దాన్ని సరి చేయడం. ఆడుగా పిచ్చుకుంటే ఆడంటేనే పిచ్చిగా ఉంటే అప్పుడు దాన్ని ఈవెన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 4.645 ఉంది అనుకో, దీన్ని రౌండ్ అప్ చేయాలి. అప్పుడు ఎంత? 4.64. ఏం చేయాలి? అట్లా కానీ 4.675 ఉంది, దీన్ని రౌండ్ అప్ చేయాలి. వీడెవడు 7 అనేవాడు ఆడా ఇక్కడ ఆడిని ఏం చేయాలన్నా ఈవెన్ చేస్తే +1 చేస్తే ఈవెన్ వస్తుంది. అంటే 4.68. కాబట్టి ఈక్వల్ టు 5 ఉంటే ప్రిసీడింగ్ డిజిట్ ఏదైతే రౌండ్ ఆఫ్ చేయాలో దానికంటే ప్రిసీడింగ్ డిజిట్ నో చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్, +1 ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్. అది కాకుండా ఈ ఏదైతే రౌండ్ ఆఫ్ చేయాలో అది <3 <5 ఉంటే నో చేంజ్ ప్రిసీడింగ్ డిజిట్. ఇది greater 5 ఉంటే +1 చేస్తే అది ఆటో మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు యాడ్ చేయండి. L1 + L2 4, 6, 4, 10, 1, 4, 5, 8, 20. ఇది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు? పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలని చెప్పాను నేను? ఒక్కటే ఉండాలి. ఎందుకంటే లీస్ట్ ఒక్కటే ఉంది కూడా, ఆన్సర్ కూడా లీస్ట్ ఒక్కటే ఉండాలి. కాబట్టి నేను రౌండ్ అప్ చేయాలి 4. అప్పుడు ఆన్సర్ ఏంటి? 28.0 లెస్ దాన్ 5 దానికి వచ్చేది సెంటీమీటర్స్. ఇలా చేయాలి. ఓకే. హౌ టు మల్టిప్లై సార్ ఇచ్చాడు, వాడు మెయిన్స్లో కూడా ఇచ్చాడు. మాస్ ఆఫ్ ఎ బాడీ ఇస్ మెజర్డ్ యాజ్ 23.5609 grams and its speed is measured with the tachometer as 4.34 centimeter per second. Then what is its momentum అన్నారు? What is called momentum? అప్పుడు ఇంత ఈజీగా ఇచ్చాడు సార్, మాస్ ఇంటూ వెలాసిటీ చేసేసి అదే లెక్కేసాం అనుకో. కాదు, దీస్ ఆర్ మెజర్డ్ వాల్యూస్. దానికి ఒక లెక్క ఉంది. ఏంటి ఆ లెక్క అన్నాం అనుకో,
We should consider number of significant figures. First దాంట్లో ఎన్ని ఉన్నాయి significant figures? 1, 2, 3, 4, 5, 6. మధ్యలో 0 వచ్చింది కదా, నాన్ 0 డిజిట్స్ మధ్యలో వస్తే అది కూడా లెక్కే. 6 ఉన్నాయి. రెండో దాంట్లో 3 ఉన్నాయి. కాబట్టి లీస్ట్ ఎంత? 3. ఆన్సర్లో కూడా 3 significant figures మాత్రమే ఉండాలి. మరి అన్నింటిలో 3 significant figures ఉన్నాయి. ఎప్పుడేం చేయాలి? లెక్క చేయాలి. లెక్క చేయాలి అంటే ఎస్, ఫస్ట్ లీస్ట్ దీంట్లో నో చేంజ్. మరి వీడైన పరిస్థితి 3 ఎన్ని ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు కాబట్టి ఎంతకు చేసుకోవాలి? 3 కాదు, ఒకటి ఎక్కువకి చేసుకోవచ్చు, 4కి చేసుకోవచ్చు. 4కి చేసుకోవాలంటే 1, 2, 3, 4 దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. లెస్ దెన్ 5 ఆర్ గ్రేటర్ దెన్ 5 అది. కాబట్టి 6లో చేయమని ఉందా? సో వాట్ ఇస్ దిస్ వాల్యూ? 23.5. నౌ ద ఆన్సర్ ఈస్ 23.56 ఇంటూ 4.34. ఆన్సర్లో 3 ఉండాలి. 3 ఉన్నది ఒకటే ఉంటే ఓకే, లేకపోతే ఏం చేయాలి? ఇంకో మార్గం లేదు, మల్టిప్లై చేయాలి. క్యాలిక్యులేటర్లు ఇవ్వరు. మరి ఎట్లా చేస్తారు సార్ అట్లా? లేకపోతే తీసుకో, టైం తీసుకో. 2, 3, 5, 6 ఇంటూ 4, 34 చేద్దాం ఫస్ట్. 4 6 24, 4 5 22, 4 3 14, 4 2 9, 3 6 18, 3 5 16, 3 3 10, 3 2 7. మళ్ళీ 4తో మళ్ళీ మల్టిప్లై ఆల్రెడీ చేశాక 4, 2, 4, 9, 4 10, 1 4 5 14, 15, 1 3 12, 1 4 12, 10. ఎక్కడ పాయింట్ పెట్టాలి సార్? 1 0 2 2 5 0 4. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 1 2 3 4. ఇది ఆన్సరా? కాదు. ఎన్ని ఉండాలన్నాను? 3 ఉండాలి. కాబట్టి వాట్ ఇస్ ఆన్సర్? 102. దట్స్ ఇట్. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. నా సెంటీమీటర్ దీన్ని 10.2 రాయచ్చా? ఉన్నట్టు ఉన్న 10.1 ఒకటేనా? 10.2 ఇంటూ 10 పవర్ 1 రాయచ్చా? లేదా 1.02 ఇంటూ 10 స్క్వేర్ రాయచ్చా? లేదా 0.102 ఇంటూ 10 క్యూబ్ రాయచ్చా? దీంట్లో ఎన్ని ఉన్నాయి significant figures? number of significant figures mark into 10,000. Okay.